లో చూస్తూ ఉన్నాము. శూన్యమీరాలు అనగానే ఈమెలో చాలా మంచి గుణ లక్షణాలు కలిగినటువంటి స్త్రీ. ఈమెని శూనేం పట్టణానికి చెందినాము కాబట్టి శూన్యమీరాలు అనని చెప్తున్నాము. అదే విధంగా ఈమె యొక్క క్యారెక్టర్ ను బట్టి ఈమెని గనురాలు అని అంటున్నాము. ఈమెకున్నటువంటి దేవునిలో గాని ఆర్థికంగా గాని తనకున్న పరిస్థితులు తనలో మనం చూసినట్లయితే చాలా లక్షణాలు ఒక వ్యక్తిలో ఇన్ని సుగుణాలా అనిపిస్తది. తను బాగా డబ్బులున్నటువంటి వ్యక్తులు చాలా సార్లు దేవునికి అంత దగ్గరగా రారు. అంత అవసరం లేదు వాళ్ళకి దేవుడితో అనుకుంటారు. ఈమె ఆర్థికంగా స్థితిమంతురాల్లాగా కనిపిస్తుంది. ఆత్మీయంగా కూడా ఈమె మనం వచనాలని చదువుతున్నప్పుడు మనకు అర్థమైన ఆమె ఆత్మీయంగా కూడా చాలా స్ట్రాంగ్ ఉమెన్ అనేటటువంటి విషయము. తన విశ్వాసం కూడా చాలా అచంచలమైంది. అది మన స్థాయిని మించిపోయి ఉంటది. మనం అర్థం చేసుకోలేము. ఇంత స్థాయి ఒక స్త్రీ ఇంత విశ్వాసం చూపించిందా అనేటటువంటిది మనము ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయము ఈవిడ జీవితంలో మనం చూస్తాము. అదే విధంగా ఆతిథ్యం చేసేటటువంటి స్త్రీగా కూడా చూస్తాము. అంటే ఆతిథ్యం చేయ మరవద్దు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈమె కూడా ఆతిథ్యం చేసే విషయంలో చాలా ముందున్నటువంటి స్త్రీగా చూస్తున్నాము. అదే విధంగా తనకి ఇన్ని లక్షణాలు ఉన్నప్పటికీ తనలో విధేయత కూడా ఉంది. తను విధేయురాలుగా కనిపిస్తుంది. ఉన్న దాంతో తను సంతృప్తి చెందేటటువంటి స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా మనం చాలా సార్లు చూస్తాము, మనకు విశ్వాసం ఉంటది, ప్రేమ ఉంటది, అన్ని ఉంటాయి కానీ క్రియలు ఉండవు. క్రియల విషయంలో తప్పిపోతా ఉంటాం. కానీ శూన్యమీరాలు విషయంలో మనం చూసినట్లయితే ఈమె క్రియలతో కూడిన విశ్వాసం కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తాం అన్నమాట. అంటే ఇన్ని గొప్ప లక్షణాలు ఈ యొక్క స్త్రీ యందు ఉన్నాయి కాబట్టే పరిశుద్ధ గ్రంథంలో ఆమెకంటూ ఒక అధ్యాయము రాయబడి ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈమె ఏం చేస్తుంది అని అంటే, ఎలీషా గారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు భోజనానికి రమ్మని బలవంతం చేస్తా ఉంది. మాట వరుసకు తను పిలవడం లేదు, ఆయనను బలవంతం చేస్తుంది రమ్మని. బట్ ఆ విధంగా ఎలీషా గారు వచ్చినప్పుడల్లా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ వస్తూ ఉండేవాళ్ళు అనమాట. బట్ ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడల్లా ఆ పని చేస్తూ ఉండేవాడు. ఇదే ప్రవక్త వచ్చినాడు అంటే ప్రవక్త ఒకడే రాడు, ప్రవక్త అలా శిష్యులు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈమె ఆతిథ్యం చేసినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాము. అదే విధంగా ఈమె మనం చూసినట్లయితే వాళ్ళ భర్తతో 9వ వచనంలో మనం చూసినప్పుడు అంటది, మన దగ్గరికి వచ్చి వెళ్తా ఉన్నాడు కదా, ఆయన ఎవరు అని అర్థమవుతుంది నాకు అని అంటే, ఆయన భక్తి గల దైవజనుడు. ఎవరంట ఆయన? భక్తి కలిగినటువంటి దైవజనుడు అని నాకు అర్థమవుతుంది కాబట్టి ఆయన్ని నేను చూశాను, ఆయన నాకు ఆ విధంగా అర్థమయ్యాడు కాబట్టి ఏం చేయాలి అని నేను ఎరుగుదును ఆయన్ని. బట్ ఆయన కోసమని మన ఇంటి పైన ఒక గది వేద్దాము. అటువంటి భక్తి కలిగినటువంటి దైవజనునికి విశ్రాంతిని ఇవ్వాల్సినటువంటి కావలసినటువంటి సౌకర్యాలను ఏర్పరిచిన వారంగా మనం ఉన్నాము కాబట్టి మనం అతని కోసం ఒక సపరేట్ గా ఒక గది ఇద్దాము కాబట్టి అందుకు అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో మనం ఈమెలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి అని చూడొచ్చు అని అంటే, ఆ అతను భక్తి గల దైవజనుడు అనే విషయాన్ని తను కనుగొన్నది. చాలా సార్లు మనము ఎవరు భక్తి గలవారు, ఎవరు ఏంటిది అనేది అర్థం చేసుకోకుండా దైవికమైన జ్ఞానం లేకుండా అందరినీ అనుసరిస్తా ఉంటాము. బట్ అక్కడ టెంట్ వేస్తే, ఎక్కడ మైక్ పెడితే అక్కడ అంతా కూడా దేవుని ఆత్మ ఉంది అన్నట్లు వెళ్తూ ఉంటాము కొన్ని పర్యాయములు. కానీ భక్తి కలిగినటువంటి వాళ్ళు దేవుని కార్యం ఎక్కడ జరుగుతుంది అనేటటువంటిది మనము నిదానించి దేవుని ఆత్మ చేత పరీక్షించి కనుక్కొని మాత్రమే మనం అలాంటి కార్యక్రమాల్లో ముందుకు వెళ్లాల్సినటువంటి వారమై ఉన్నాం. మనకు దైవ జ్ఞానము అనేది ఈ విషయంలో ఎంతైనా అవసరమై ఉన్నది. ఈ విషయాన్ని ఎవరు అంటే దేవుడే యేసుప్రభు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయనే స్వయంగా చెప్తా వచ్చాడు. ఏమని చెప్తూ వచ్చారు అని అంటే, మనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు గమనించినట్లయితే ఇక్కడ ప్రభువు చెప్తా ఉంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుండి 20 వచనాల్లో అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి అని అంటున్నాడు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అంటే ప్రవక్తలతో పాటు ఎవరు కూడా ఉన్నారు అని అంటే, ఇది ఎవరో మనం చెప్పుకునేటటువంటి విషయం కాదు. యేసుప్రభు వారే స్వయంగా రాపించినటువంటి విషయం, తను చెప్పినటువంటి విషయము. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఎప్పుడు కూడా ఒరిజినాలిటీ డూప్లికేట్ ఉంటది.
అట్లాగే ప్రవక్తలు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎవరు ఉంటారు అంటే అబద్ధ ప్రవక్తలు కూడా ఉంటారు. అబద్ధ ప్రవక్తల గురించి మీరు ఏం చేయండి అంటే జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు గొర్రె చర్మం ధరించుకుని వస్తారు. ఒకటి వాళ్ళు ఎవరంట లోపల తోడేళ్ళు కూడా కాదు, వీళ్ళు క్రూరమైన తోడేళ్ళు. తోడేళ్లలో కూడా ఏ రకం అంటే క్రూరమైన తోడేళ్ళు అంట. వీళ్ళు ధరించుకుని వచ్చింది ఏంటిది అని అంటే గొర్రె చర్మం ధరించుకొని వచ్చారు. గొర్రెకి ప్రధానమైన శత్రువు ఎవరు అంటే తోడేలు. బట్ అందుకోసమని ఈ తోడేళ్ళు, ఈ ప్రధాన శత్రువైన తోడేలు ఏం చేస్తుంది అని అంటే గొర్రె చర్మం మనకు కూడా అపవాది మన ప్రధాన శత్రువు కాబట్టి తోడేలు గొర్రె చర్మం ధరించుకొని వస్తుంది. కాబట్టి అపవాది ఏం చేస్తున్నాడు అని అంటే ఇలాంటి అబద్ధ ప్రవక్తలు బయలుదేరడానికి కారణం అవుతూ ఉంటాడు అనమాట. మరి మనం ఎలా తెలుసుకోవాలి వీళ్ళు అబద్ధ ప్రవక్తలా లేకపోతే నిజమైన బోధకులా అని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే 16వ వచనంలో ఉంది, వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకొందురు. మనం వాళ్ళని ఎలా తెలుసుకోగలుగుతాము అని అంటే వారి ఫలాలను, వారి యొక్క ఫలము వలన, వారు చేసేటటువంటి పనుల వలన, వారి క్రియల వలన, వాళ్ళ బోధల వలన మనం వాళ్ళని గుర్తుపట్టాల్సినటువంటి వారంగా ఉన్నాము. చాలా మంది వాక్యాన్ని వాళ్లకు అన్వయించుకుంటూ కొన్ని తీసేస్తుంటారు, కొన్ని చేరుస్తా ఉంటారు. కాబట్టి రకరకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తుంటారు. వాళ్ళు సొంతగా దానికి ఒక వ్యాఖ్యానం చేస్తుంటారు. బైబిల్లో మనము ఏది కూడా మన వ్యాఖ్యానము అనేది ఉండకూడదు. దేవుని వాక్యానికి అనుకూలంగా మాత్రమే మనం బోధించాల్సినటువంటి వారంగా ఉన్నామన్నమాట. ఇక్కడ మనం చెప్తూ వచ్చారు, మంచి చెట్టు మంచి ఫలాలను ఫలిస్తది, పనికి మాలిన చెట్టు కాని ఫలాలను ఫలిస్తది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి మంచి చెట్టు మంచి ఫలాలని ఫలిస్తది. కాబట్టి మంచి చెట్టు కాకపోతే అది ఏమవుతుంది అని అంటే మంచి ఫలాలు ఫలించింది అంటే నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని అంటున్నారు. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు. మనం వారి ఫలాల వలన వారిని తెలుసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే అదే తర్వాత మీరు చూడొచ్చు, మొదటి యోహాను 4:1 కూడా దీనికి సంబంధించినటువంటి విధంగానే చెప్పడం జరుగుతుంది. రండి చూసుకున్నాము. మొదటి యోహాను 4:1 కూడా మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అబద్ధ బోధనల విషయంలో అనేది ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. కాబట్టి లోకంలోకి ఏం బయలు వెళ్ళినాయి అంట? అబద్ధపు ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు. కాబట్టి మనము ఎవరినంటే వాళ్ళని నమ్మడానికి లేదు. కాబట్టి ఆ విధంగా మనము దేవుని చేత వాడబడుతున్న వారెవరు, దేవుని ఆత్మ లేని వారెవరు అనేది మనం పరీక్షించుకొని దేవుని కలిగినటువంటి ప్రజలను మనం వెంబడించాల్సినటువంటి వారంగా ఉన్నాము. ఇక్కడ శూన్యమీరాలు ఆ విషయంలో నిజంగా చాలా దైవాత్మ కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాము. తన భర్తకు చెప్తూ ఉంది, ఈయన దైవ భక్తి కలిగినటువంటి దైవజనుడు. అందుకోసమని ఆయనకు మనము ఆయన విశ్రాంతిని ఏర్పాటు చేయాల్సినటువంటి వారంగా ఉన్నాము అని చెప్పేసి గోడ మీద గది కట్టిస్తుంది. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంచం ఒకటి, బల్ల, పీట, దీపస్తంభము వీటన్నిటిని కూడా ఉంచుతుంది. బట్ ఆ విధంగా బస ఏర్పాటు చేస్తూ ఉంది అనమాట. ఇట్లా ఒక రోజు వచ్చినప్పుడు ఎలీషా అడుగుతా ఉన్నాడు, గెహాజీని పిలిచి షూనేమీరాల్ని పిలువు అని అంటారు. షూనేమీరాలు వస్తుంది, వచ్చి ఆయన ఎదురుగా నిలబడి ఉంటది. అప్పుడు అడుగుతాడు, ఏంటమ్మా నువ్వు ఇంత మా మీద ప్రేమ చూపిస్తున్నావు, ఇంత శ్రద్ధాభక్తులు చూపిస్తున్నావు, నీకు మేమేమన్నా చేయాలా, నీకు నువ్వేమన్నా చేయాలా, రాస్తూ గాని సైన్యాధిపతితో గాని నీ గురించి ఏమన్నా మాట్లాడాలా అని అడుగుతాడు. అని అడిగినప్పుడు ఆమంటది, నాకేమవుతాయా, నాకు అన్ని ఉన్నాయి, నేను నా స్వజనుల్లో కాపురం ఉన్నాను. కాబట్టి స్వజనుల్లో కాపురం ఉండడమే ఆమె అన్ని కలిగి ఉన్న దానిలాగా తను సంతృప్తిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం అనమాట. కాబట్టి తనకు అవసరాలు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి, వాటి విషయం ఏమి చెప్పడం లేదు. మనమైతే మన జీవితంలో రాస్తో గాని సైన్యాధిపతితో గాని చెప్పాలా అంటే అబ్బా ఎంత పెద్ద ఛాన్స్ వచ్చింది అనుకుంటాము. మన ధర్మమైన కోరికలు అని షాన్ చెప్తాం లిస్ట్, కానీ ఈమె ఏమి చెప్పడం లేదు. అయ్యా నాకు నేను నా స్వజనులలో ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను, నాకు ఏం వద్దు అని అంటుంది. కాబట్టి దైవజనునికి ఎలాంటి సహాయం ఆశించకుండా తను ఆతిథ్యం ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు దైవజనుడు అడుగుతున్నాడు, ఏమన్నా నీకు అవసరమా అంటే ఏం అవసరం లేదా
తను వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళా గేహాజీ చెప్తా వచ్చాడు, ఆమెకు పిల్లలు లేరయ్యా అని. మళ్ళా తర్వాత పిలిపిస్తారు ఒకసారి. అప్పుడు ఆమె వస్తది. వచ్చినప్పుడు మనం 16వ వచనంలో చూసినట్లయితే 15 చివర్లో ఆమె వచ్చి ద్వారమందు నిలువగా. చూడండి, ఆమెలో ఉన్నటువంటి విధేయత మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆమె రావచ్చు, లోపలికి వచ్చేయచ్చు, తను కట్టించిన రూమే, తన ఇల్లే, వచ్చి వాళ్ళ స్టూల్ ఉంది కాబట్టి అక్కడ ఆ స్టూల్ తీసుకొని కూర్చోవచ్చు. కానీ ఆమె లోపలికి కూడా రావడం లేదు, ద్వారమందు నిలబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క షునేమీరాలో ఉన్నటువంటి ఈ యొక్క విధేయతను మనం ఇక్కడ చూస్తున్నాం. అప్పుడు చెప్తూ ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి అంతా కూడా నీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పి. అందుకోసమని ఆవిడ ఏమంటుందంటే, అయ్యా నాతో అబద్ధం ఆడొద్దు, అలాగ పలకద్దు అని చెప్తా ఉంది. ఈమె పరిస్థితి మనం చూసినట్లయితే వీళ్ళ భర్త ముసలివాడు అని రాయబడి ఉంది. ఒకటి ఆయన ముసలివాడు కాబట్టి ఈమె ఆ యొక్క పిల్లల విషయమై ఆలోచన కలిగి లేనట్లుగా మనకు అర్థమవుతూ ఉంది అనమాట. తర్వాత ఎలీషా గారు ఏమైతే చెప్తూ వచ్చినారో ఆ ప్రకారమే ఆమెకు ఒక బిడ్డ పుట్టాడు. వాడు కొంచెం పెద్దగా అయ్యాడు. వాళ్ళ నాన్నతో పాటు పొలం దగ్గరికి వెళ్ళాడు కోత కోస్తుంటే. అక్కడ ఉండి అక్కడ కూర్చొని కొంత సమయానికి నా తలబోయేనే అని అంటూ ఉన్నాడు. కారణం తనకు అక్కడ ఉన్నటువంటి ఎండ వాతావరణానికి మరి ఏమైనా ఎండ దెబ్బ తగిలినట్లు అని ఏ కారణము తను కొంత అస్వస్థతకు గురయ్యాడు. వాళ్ళ నాన్న చెప్తూ ఉన్నారు, తీసుకెళ్ళిపోండి, పనివాడిని పిలిచి ఈయన తీసేవి వాళ్ళ అమ్మకి ఇవ్వండి అని చెప్తున్నాడు. బట్ ఈయన ఎంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తో మనకు అర్థమవుతుంది. పిల్లవాడు బాగలేదు అని అంత బాధపడుతూ ఉంటే తనేం అక్కడిని కదలకుండా పనివాడికి అప్పచెప్తా ఉన్నాడు, ఈయన తీసేవి వీళ్ళ అమ్మకు అప్పచెప్పుకోవాలి. కాబట్టి పనివాడు తెచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకొని రావడం అనేది జరుగుతుంది. ఈ బాలుడు మధ్యాహ్నం దాకా వాళ్ళ అమ్మ ముళ్ళ మీద పడుకొని తను మానేస్తాడు. చూసినట్లయితే మనము ఇక్కడ ఈ విషయంలో ఎంతగానో మనం చూసినట్లయితే ఇక్కడ మానించగానే ఈమె ఏం చేస్తుంది అని అంటే, పిల్లవాడు మరణించాడు అనగానే మనమైతే మన పరిస్థితి ఎలా ఉంటది అని అంటే ఇంకా అది చెప్పడానికి అలవి కాదు. తల్లులంగా మనము చాలా వేదనకి గురవుతాం అనమాట. కానీ ఈమె ఏం చేస్తుంది అని అంటే, ఈ బిడ్డను తీసుకొని ఏం చేస్తుంది అని అంటే ఆ బిడ్డను తీసుకొని పోయి మన ఎలీషా ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి ఆ యొక్క గదిలో వాడిని ఏం చేస్తుంది, పండుకోబెడుతుంది అన్నమాట. కాబట్టి దైవజనుని మంచం మీదే పండుకోబెడుతుంది. పడుకోబెట్టి తలుపేసేసి బయటకు వస్తుంది. మనం చూస్తే ఎక్కడ ఏడ్చినట్లు గాని తను ఇక్కడ బాధపడ్డట్లు గాని అక్కడ మనం ఏమి చూడడం లేదు. తనకు బాధ అయితే ఉంటది, కానీ ఏం చేస్తుంది అని అంటే పిల్లవాడిని ఎంతో సావధానంగా తీసుకెళ్లి చనిపోయిన పిల్లోడిని పైన ఎలీషా వారు ఉన్నటువంటి గదిలో ఆయన మంచం మీద పడుకోబెట్టి వస్తుంది తలుపేసేసి. తనకు ఎంత నమ్మకమో చూడండి. తను ఈ యొక్క ఎలీషా గారు మళ్ళా వస్తారు, ఈ బిడ్డని నేను దక్కించుకోగలను అన్న గొప్ప విశ్వాసం ఆమెలో చూస్తూ ఉన్నామన్నమాట. బట్ ఈమెకి ఇంత విశ్వాసము ఎక్కడి నుండి వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మొదటి రాజులు 17వ అధ్యాయము 19వ వచనము కొంత చదవండి. మొదటి రాజులు 17-19 వచనము. అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కోగిటుల నుండి వారిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వారిని పరుండబెట్టి, యెహోవా నా దేవ నన్ను చేర్చుకున్న ఇక్కడ మనం చూసినట్లయితే సారెపతు విధవరాలి యొక్క కుమారుడి సందర్భంలో కూడా ఈ విధంగానే ఆ బిడ్డ చనిపోయినటువంటి సందర్భం ఉంది. అప్పుడు ఏలియా ఆమె చేతిలో నుండి ఆ బిడ్డను తీసుకొని ఏం చేస్తున్నాడు అని అంటే తన గదిలోకి తీసుకెళ్లి తన మంచం మీద పడుకోబెడుతున్నాడు. ఈ విషయము తను విన్నది, బట్ తను ఆల్రెడీ ఎప్పుడో విన్నది ఆ సందర్భము. బట్ అందుకనే తను సేమ్ అట్లాగే చేస్తుంది. ఈ బిడ్డను కూడా తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి దైవజనుని మంచం మీద పడుకోబెట్టి వస్తుంది. కాబట్టి మనం చూస్తాము, వినుట వలన ఏం కలుగుతుంది అని అంటే విశ్వాసం కలుగుతుంది. బట్ వినడం ఎవరి గురించి అని అంటే క్రీస్తుని గురించి వినాలి. కాబట్టి దేవుని గురించి విన్నప్పుడు మనలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని ఈవిడ ఏం చేస్తున్నారంటే
క్రియారూపకంగా చూపిస్తున్నారు. మనకు కూడా విశ్వాసం ఉంటది. అనేక పర్యాయములు మనం వింటాము. కాబట్టి విశ్వాసం ఉంటది. కానీ వాటిని క్రియల రూపంలో చూపించాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే తప్పిపోతాము. మరణించగానే మనమైతే ఏమనే వాళ్ళమంటే, అయ్యో ఇంతసేపు ప్రార్థన చేస్తాము, అంతసేపు బాలేదు అంటే ప్రార్థన చేస్తూ ఉంటాం. మరణించాడు అనగానే నెక్స్ట్ చేసే పని ఇంక ప్రార్థన ఆపేయండి, ఇంక అయిపోయింది, ఇంక కార్యక్రమానికి రెడీ చేయండి అని అంటాం. కానీ ఈ తల్లి చూసినట్లయితే ఎంతో ఆత్మీయంగా ఈమె ఉన్నత స్థితిలో ఉంది. బిడ్డ చనిపోయినప్పుడు ఇప్పుడు తీసుకెళ్లి బిడ్డను దైవజనుని మంచం మీద పడుకోబెట్టి వస్తుంది. అంటే తను గతంలో విన్నటువంటి వాక్యాన్ని తన కార్యరూపం చేస్తూ ఉంది, నమ్ముతుంది. మనం వింటాము గాని విడిచిపెట్టే వారంగా ఉంటాము. ఇంత కఠినమైన పరిస్థితి వచ్చినప్పుడు మనము ఆ దేవుని వైపు చూసి నిలబడి నిరీక్షించే వారంగా ఉండడము. కానీ ఈ యొక్క శూనేమీరాన్ని చూసినట్లయితే ఆవిడ ఏం చేస్తూ ఉందంటే వెళ్తూ ఉంది తోటి ఆ వాక్యము తను ఆ విషయం విన్న విషయాన్ని తన హృదయంలో భద్రం చేసుకున్నది. ఆ ప్రకారం జీవిస్తూ ఉందన్నమాట. మన జీవితంలో మనం కూడా వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదువుకోవాలి, ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుని వాక్యము ఎంతో విలువైనది. అది ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం మన చేతికి వచ్చింది. ఊరికే కూర్చొని రాసినటువంటి ఒకళ్ళు కూర్చొని రాసినటువంటి కథ కాదు. ఒక 1600 సంవత్సరాల కాలము 40 మంది భక్తులు వాళ్ళు రాస్తూ వచ్చారన్నమాట. వాళ్ళు దైవ గ్రంథాన్ని రాస్తూ వాళ్ళ కాలంలో వాళ్ళు రాస్తూ వాటన్నిటిని అక్కడ పెడుతూ వెళ్ళిపోయారు దేవుని ఆత్మ చేత. వాటన్నిటిని కలిపి పోగు చేసి ఒక గ్రంథంగా రూపొందించడానికి ఎంతో టైం పట్టింది. వాక్యం అనేది మన చేతుల్లో బైబిల్ ఉన్నాయి, ఇవి రావడానికి ఎంతో కష్టమైన పరిస్థితుల్లో వచ్చింది. ఇప్పుడు మన దగ్గర చాలా బైబిళ్ళు ఉంటాయి ఇళ్లలో. ప్రతి వాళ్ళ ఇంట్లోకి పోతే రకరకాల బైబిళ్ళు, చిన్నయని పెద్దయని కామెంటరీ అని రెఫరెన్స్ బైబిల్ అని ఇలా రకరకాలు ఉంటాయి. కానీ ఎక్కడ ఉండదంటే వాక్యము మనలో ఉండదు. కానీ వాక్యం ఉండాల్సింది ఎక్కడ అంటే మనలో ఉండాలి. కాబట్టి బైబిల్ ఇంట్లో ఉండడం మాత్రాన మనకేమి ఆశీర్వాదం కాదు. మనం త్రోవలు నడిచినప్పుడు, ఇంట కూర్చుండినప్పుడు, పడుకున్నప్పుడు దాన్ని ధ్యానించాలి అనేది దేవుని ఆజ్ఞ. కాబట్టి వాక్యంని మనము ఎంతగానో విధేయులమై ఉండాలన్నమాట. ఈ వాక్యము ఎలా వచ్చింది అనే దాని గురించి మనము ఒక మాట చూసినట్లయితే, ఒక సందర్భము ఈ వాక్యము ఇంగ్లీష్ భాషలోకి రావడానికి ఈ బైబిల్ విలియం టిండేల్ అనే ఆయన ఎంతో కృషి చేస్తారు. విలియం టిండేల్ అనేటటువంటి ఆయన బైబిల్ ని ఇంగ్లీష్ భాషలో, అప్పుడు ఎక్కువ లాటిన్ భాష ఎక్కువ ప్రాధాన్యంలో ఉంది. బైబిల్ లాటిన్ భాషలో ఉండేది. లాటిన్ భాష అందరికి రాదు కదా, అందరు బైబిల్ ని చదువుకోలేరు కదా. మరి ఇప్పుడు ఎట్లా అందరూ చదువుకోవాలి అంటే మన లోకల్ లాంగ్వేజ్ లో ఉంటే, మన మాతృభాషలో ఉంటే మనం చదవగలుగుతాము. అందుకోసం అని దాన్ని ఇంగ్లీష్ లోకి రాయాలి అని ఇంగ్లాండ్ దేశంలోకి చెందినటువంటి టిండేల్ చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఆయనకు ఒక సంగతి తెలుసు, ఏంటిది అంటే ఇంగ్లాండ్ దేశంలో బైబిల్ ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయకూడదు. కొంచెం గాని మొత్తం గాని ట్రాన్స్లేట్ చేస్తే వాళ్ళు శిక్షార్హులు, అలాంటి చట్టం ఉంది. అయినా గాని ఆయన ఏం చేస్తాడంటే బైబిల్ ఎలా అయినా గాని ఇంగ్లీష్ భాషలోకి రాయాలి. అది ఆయన పట్టుదల. ఎందుకు అంటే మత పెద్దలు ఏదేదో చెప్తున్నారు, బైబిల్లో ఉన్నదంతా వాళ్ళు చెప్పడం లేదు, వాళ్ళు దాన్ని మార్చి చెప్తున్నారు. ఓ సందర్భంలో ఒక మత పెద్దతో మాట్లాడినప్పుడు ఆయన అంటాడు, దేవుని వాక్యమే లేకుండా మత పెద్దలే ఉంటే బాగుండు అని అంటాడు. మత పెద్ద ఉద్దేశం ఏంటంటే దేవుడు వాక్యమే వద్దంట, మత పెద్దలే ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చెప్తుంటారు, వాళ్ళు ట్యాక్స్లు వేస్తారు, వాళ్ళు టైటిల్ అన్ని వస్తుంటాయి, వాటన్నిటితో చర్చికి ప్రాపర్టీస్ ఉంటాయి, వాటితో ఎంజాయ్ చేసుకుంటారు. కాబట్టి అంతేగాని వాళ్ళల్లో దైవభక్తి ఉండదు, ప్రజలకి ఏం బోధించరు. బట్ అలాంటి ఆలోచనలో బైబిల్ ని ఏ భాషలో కూడా ట్రాన్స్లేట్ చేయడానికి మత పెద్దలు ఒప్పుకోరు. అలాంటి కఠినమైన పరిస్థితులు అలా ట్రాన్స్లేట్ చేస్తే వాళ్ళు మరణానికి పాత్రలు. అయినా కానీ టిండేల్ ఏం చేస్తాడు అని అంటే రహస్యంగా ఉండి దాన్ని ట్రాన్స్లేట్ చేస్తా ఉంటాడు. తర్వాత అనుకుంటాడు, ఇక్కడ ఉంటే ట్రాన్స్లేట్ చేయడానికి ఇక్కడ చట్టం ఒప్పుకోదు, ఇంగ్లాండ్ చట్టము. కానీ నేను జర్మనీకి పోతాను, దాని పక్కనే ఉన్న దేశం కాబట్టి జర్మనీకి పోయి అక్కడ ట్రాన్స్లేట్ చేద్దాము అని చెప్పి జర్మనీ దేశంకి వెళ్తాడు, కేవలం ఈ పని నిమిత్తమే. వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చూసిన ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ఆయన్ని ఒక స్తంభానికి కట్టేసి తగలబెడుతుంటారు.
ఏంటి ఈయన ఎందుకు చంపేస్తున్నారు అనేటటువంటి విషయం ఎంక్వైరీ చేస్తే ఏమని తెలుస్తుంది అంటే, ఆయన మనం చూసినట్లయితే ఆ యొక్క పరలోక ప్రార్థన ఉంది కదా, దాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశాడంట. పరలోక ప్రార్థనను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసినందుకే ఆయన తగలబెడుతున్నారు. మరి మన టిండేల్ గారు చేయాలనుకుంటుంది ఏంటి అని అంటే, పరిశుద్ధ గ్రంథం మొత్తాన్ని కూడా ట్రాన్స్లేట్ చేసే పనిలో ఉన్నారు ఆయన. కొత్త నిబంధనల ముందు ట్రాన్స్లేట్ చేస్తున్నారు. కాబట్టి అంత గొప్ప బాధ్యత ఆయన తీసుకున్నప్పుడు ఆయన చూసినటువంటి సన్నివేశం చూస్తే ఆయన చంపేస్తున్నారు. అయినప్పటికీ వెనకడిగి వేయలేదు. అదే విధంగా వెళ్ళాడు, రహస్యంగా ఉండి బైబిల్ ని ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. ఆ ఒక పబ్లిషర్ దగ్గరికి వెళ్ళాడు. ఇట్లాంటి దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తులతో కలిసి దాన్ని ముద్రించడం జరిగింది. ముద్రించి ఇంగ్లాండ్ కు పంపిస్తాడు. ఇంగ్లాండ్ కు పడవల్లో పంపిస్తే చాలా బైబిల్ ఇంగ్లాండ్ కు వచ్చేస్తాయి, ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాక్యం చదువుకుంటారు, ప్రజలు ఆత్మీయంగా మేలు దేవుని పొందుతారు, రక్షింపబడతారు. ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ విషయం రాజుకు తెలుస్తుంది. ఎట్లా ఒకట్లా గూఢచారులను పంపేసి ఎట్లా ఫైనల్ గా ఒక దొంగ మోసకారి లాగా ఫ్రెండ్ లాగా నటించి ఒక వ్యక్తి అతన్ని తీసుకుని రాజు దగ్గరికి రావడం జరుగుతుంది. ఆయనని ఇంగ్లాండ్ లో 16 నెలలు కఠినమైనటువంటి చలి ప్రాంతంలో ఆయనని ఉంచడం జరుగుతుంది. ఆ చలి ప్రాంతంలో తను 16 నెలలు జైలు శిక్షను అనుభవిస్తాడు, కఠినమైనటువంటిది. తర్వాత ఆయనను బయటికి తీసుకొచ్చి ఆయన్ని కాల్ చేయాలి అనుకుంటారు. కాల్చివేయాలి అనుకున్నప్పుడు ఒక మాట అనుకుంటారు, మళ్ళా ఈయన మేధావి కదా, ఈయన చాలా తెలివి గల్లోడు కదా, ఈయనని కాలబెట్టడం కంటే ఈయనని ముందు ఉరేసేసి తర్వాత కాలబెడదాము, బహిరంగంగా కాలబెడదాము, జనాలందరూ భయపడాలి ఈ చర్యతో అని చెప్పేసి ఆ విధంగా ఆయనని ఉరి వేసి కాలబెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి అదే విధంగా ఒక టిండేలే కాదు, టిండేలతో పాటు ఆయనకు సహవాసంలో ఉన్నటువంటి ఆయనకు సహకరించినటువంటి అనేక మంది స్నేహితులు కూడా ఏం చేస్తారంటే ఈ పనిలో ప్రాణాలు కోల్పోతారు. కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి దైవ గ్రంథము అనేది ఊరికే రాలేదు. ఎంతో మంది ప్రాణ త్యాగం మూలంగా, ఎంతో మంది వ్యయ ప్రయాసాల మూలంగా అది మన చేతుల్లోకి వచ్చింది. అది దేవుని ప్రేమ ఉత్తరం. ఎవరైనా మనకు ముఖ్యమైన వాళ్ళు ఉత్తరం రాస్తే దాన్ని మనం పక్కన పడేయం కదా, దాన్ని పదే పదే చదువుతాం. అది మనకి ఇష్టమైన వాళ్ళు అనుకోండి, ఇంకా మరణం వల్ల దాచుకుని చదువుతాం. ఇది దేవుడు మానవాళి క్షేమం కోసం రాసినటువంటి ఆ యొక్క సందేశము. దీన్ని మనం ఎంతైనా చదువుకోవాలి, ఎంతైనా మన హృదయంలో దాన్ని భద్రపరుచుకొని ఆ ప్రకారం జీవించాల్సిన వారంగా ఉన్నాము. దేవుని వాక్యము మన మన త్రోవకది వెలుగు, అది మనకు దీపం లాంటిది. కాబట్టి ఆ దీపాన్ని వెలుగును ఎవరము కాదనుకోము. బట్ అటువంటి వాక్యం పట్ల మనం ఎంతైనా శ్రద్ధ కలిగి ఉండాల్సినటువంటి వారము. ఇక్కడ మనం చూస్తే ఇంగ్లాండ్ దేశాన విలియం టీండేలు, ఇంగ్లాండ్ దేశాన విలియం టీండేలు వాక్యమునను వాదించగా ఆ దేశ ప్రభులు సంఘ నాయకులు దానిని కాల్చనాజ్ఞాపించిరి. ఆ దేశ ప్రభులు సంఘ నాయకులు దానిని కాల్చనాజ్ఞాపించిరి. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. ప్రాణములోడి విలియం టీండేలు, ప్రాణములోడి విలియం టీండేలు వాక్యమునను వాదించగా ఇంగ్లాండ్ ప్రజలకు వాక్యము దొరికెను, అనేకులు నిన్ను నమ్మిరి. ఇంగ్లాండ్ ప్రజలకు వాక్యము దొరికెను, అనేకులు నిన్ను నమ్మిరి. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే నిజంగా ఆ వాక్యాన్ని, ఆ బైబిల్ని, షిప్పుల్లో వచ్చిన వాటిని ఆ రాజు వాటిని చాలా వాటిని తగలబెట్టిస్తాడు. ఈనాడు
దేవుణ్ణి ఎరగని ప్రజలు వాటిని తగలబెట్టినప్పుడు మనం ఎంతో వేదనకు గురవుతుంటాం. కానీ క్రైస్తవులు అని చెప్పుకునేటటువంటి రాజులు, మత పెద్దలే ఈ యొక్క బైబిల్ ని తగలబెట్టినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భాల్లో దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని బయటకు తీసుకొచ్చాడు. మనం చెప్పుకుంది ఇంగ్లీష్ ట్రాన్స్లేషనే. అంతకు ముందు అసలు లాటిన్ లోకి రావడానికి వాటన్నిటికీ మార్టిన్ లూథర్ లాంటి వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. అవన్నీ కూడా మనం చూసినట్లయితే ఎంతో ఆ ప్రయాస అనేది మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి బైబిల్ ని, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎంతైనా ప్రేమించాల్సినటువంటి వారంగా ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఈవిడ వాక్యము అలాంటి విషయాలు విన్నది కాబట్టి తను మేలు పొందింది. మనం కూడా దేవుడు మన కోసం రాయించినటువంటి విషయాలు మనం వింటే వాటి ద్వారా మనం కూడా మేలు పొందుతాం అన్నమాట. ఇక్కడ ఈ స్త్రీని మనం చూసినట్లయితే సమాధి కోసం అని ఈ యొక్క బిడ్డను ఆమె సిద్ధపరచడంలా. ఆమె ఎందుకని బిడ్డను సిద్ధపరుస్తూ ఉందంటే పునరుద్ధానం కోసం సిద్ధపరుస్తుంది. తీసుకెళ్లి ఇంకా ఏర్పాట్లు చూడండి అని భర్తకు చెప్పడం లేదు. బట్ తీసుకెళ్లి దైవజన్ని మంచం మీద పడుకోబెట్టేసి తలుపు వేసేసి దైవజన్ దగ్గరికి పోతుంది. భర్తకు విషయం అయితే చెప్పి పంపించింది, ఒక గాడిదని పంపించు, ఒక పనుని పంపించు అని. కానీ బిడ్డ పరిస్థితి ఏమి చెప్పలేదు. బట్ దైవజనం దగ్గరికి వెళ్ళిందనమాట. వెళ్ళిపోయినప్పుడు దూరం నుండి దైవజనుడు చూస్తూ ఉన్నాడు, గుర్తుపట్టాడు షునేమీరాలు వస్తుంది అనేసి. వెంటనే ఏం చేస్తూ ఉన్నాడంటే గెహాజీని పంపిస్తా ఉన్నాడు. గెహాజీ ఎల్లు, ఏంటి ఆవిడ వస్తా ఉన్నారు, వాళ్ళ భర్త, వాళ్ళ కొడుకు అందరూ సుఖంగా ఉన్నారా, క్షేమంగా ఉన్నారా కనుక్కుని రాపో అని చెప్పేసి. గెహాజీ వస్తాడు, వచ్చి అడుగుతాడు. అడగగానే బాగున్నాము అని చెప్పేసి ఏం ఇంకేం చెప్పకుండా వెళ్ళిపోతుంది. వెళ్ళి దైవజను దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటుంది. దైవజన్ని కాళ్ళు పట్టుకొని తను ఎంతో బహు దుఃఖంగా అడుగుతూ ఉంది. ఏమని అంటే, అయ్యా నేనేమన్నా కొడుకుని కావాలని అడిగానా? నువ్వే కదా ఇచ్చింది. నన్ను భ్రమపరచొద్దని కూడా నేను అన్నాను కదా, అయినా కానీ ఇచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంది అనమాట. బట్ ఆమె వెళ్ళి కాళ్ళు పట్టుకోగానే గేహాజీ చర్య మనకు అక్కడ ఒకటి కనిపిస్తుంది. ఆయన తోలు వేయడానికి ప్రయత్నించాడు అని ఉంది. బట్ ఆయన ఈమె పట్ల కొంత రూడ్ గా ఉన్నట్లు మనకు అర్థమవుతా. బట్ ఎందుకు అంటే పరిశుద్ధాత్ముడు అంత కఠినమైన మాట రాయించాడు. మనం పశువులను అయితే తోలుతాము, కానీ ఈయన తోలు వేయడానికి ప్రయత్నించాడంట. కాబట్టి గెహాజీ ఎలీషాతో పాటు వచ్చినప్పుడు గెహాజీ కూడా ఆమె ఈక్వల్ ట్రీట్మెంటే ఇచ్చింది. ఎందుకు అని అంటే, నువ్వు మా మీద ఇంత శ్రద్ధా భక్తులు అని 13వ వచనంలో ఎలీషా గారు చెప్తారు. మా యందు అన్నాడు కానీ నా యందు అనలేదు. బట్ వచ్చిన వాళ్ళందరి మీద ఆమె అంతే శ్రద్ధా భక్తి చూపించింది. కానీ ఇక్కడ ఈ యొక్క గెహాజీ చూసినప్పుడు ఆమెను తోలివేయాలి అని ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఎలీషా చెప్తున్నాడు, ఆమె చాలా వ్యాకులంగా ఉంది, నువ్వు వదిలిపెట్టేసేయి అని ఆజ్ఞాపిస్తున్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే, నువ్వు వెళ్ళు, నా కర్ర తీసుకొని వెళ్ళు, నా దండం తీసుకొని వెళ్ళు, ఎవరికి ప్రతి నమస్కారం చేయకుండా వెళ్ళి నీ దండం, ఈ యొక్క దండం అక్కడ పెట్టు, ఆ పిల్లవాడి మీద పెట్టు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. కానీ ఏమంటా ఉందంటే, వెళ్ళమంటే ఏమంటుంది, ఏమని 30వ వచనంలో యెహోవా జీవంతోడు, నీవు జీవంతోడు, నేను నిన్ను విడువను. ఇక్కడ నువ్వు వెళ్ళమంటున్నావు కానయ్యా ఆయన్ని, నీ యొక్క దండం తీసుకొని నేను మాత్రం ఏం చేయనంటే నిన్ను విడిచిపెట్టను. కాబట్టి నువ్వు వస్తేనే నేను వెళ్తాను. కాబట్టి గేహాజీ వీళ్ళకన్నా ముందు వెళ్తాడు. ఈమె మాత్రము ఎలీషాను వదిలిపెట్టదు. ఎలీషాకు ఈమన్న మాట, ఈమెలో ఉన్న దృఢ సంకల్పం ఎలీషాకు అర్థమైంది. ఎందుకు అని అంటే, మనం చూసినట్లయితే ఈయన కూడా 2వ రాజులు 2వ అధ్యాయము 2వ వచనంలో, 4వ వచనంలో, 6వ వచనము, ఈ 3 సందర్భాల్లో కూడా ఈయన కూడా సేమ్ మాట చెప్తారు ఎలీషా గారు. ఏలియా అంటాడు, దేవుడు నన్ను బేతేల్కి వెళ్ళమన్నాడు, ఇంకా నువ్వు ఆగిపో, నేను పరంలోకి వెళ్ళాల్సిన టైం దగ్గరికి వచ్చింది కాబట్టి నువ్వు ఆగిపో అంటాడు. అప్పుడు ఎలీషా అంటాడు, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అంటాడు. ఆ విధంగా 3 సార్లు ఎలీషాను ఆపాలని ఏలియా చూస్తాడు. కానీ యెహోవా జీవంతోడు, నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి ఏలియాతో చెప్తాడు. అదే సందర్భం ఈమె ఇక్కడ కోట్ చేస్తుంది. కాబట్టి ఈమెలో ఉన్నటువంటి దృఢ నిశ్చయము అనేది ఎలీషా గారికి అర్థమైంది. ఇంక ఈమె నన్ను విడిచిపెట్టదు అని చెప్పి లేచి తనతో కూడా బయలుదేరుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ వెళ్ళారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక గేహాజీ వల్ల అయితే కాలేదు. ఇప్పుడు ఎలీషా లోపలికి వెళ్తున్నాడు. ఇంటి లోపలికి వెళ్ళి ఆయన చేస్తున్న పని మనం చూసినట్లయితే,
33వ వచనంలో ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళాడు. పిల్లవాడి మీద ఏం చేస్తున్నాడు అని అంటే లోపలికి వెళ్ళి తలుపేసుకొని యెహోవాకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి మంచం మీదకి ఎక్కి బిడ్డ మీద తన్ను తాను చాచుకుని తన నోరు వాని నోటి మీద, తన కళ్ళు వాని కళ్ళ మీద, తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. ఇది సేమ్ ఇలాగే తన గురువు కూడా చేస్తూ వచ్చినాడు. బట్ అదే విధానంలో ఎలీషా చేస్తూ ఉన్నారు. బట్ ఏం చేస్తున్నాడంటే ఈ విషయం కొంత కష్టమైనటువంటి పని. చూడండి, బిడ్డ కొన్ని గంటలైంది చనిపోయి, చాలా గంటలైంది. ఇప్పుడు బిడ్డ మీద పారచాపుకుని చేతుల మీద చేయి పెట్టడం అంటే ఏం పెద్ద ఇబ్బంది లేదు. కాళ్ళ మీద కాళ్ళు పెట్టడం అంటే పెద్ద సమస్య కాదు. నోటి మీద నోరు పెట్టడం అంటే చనిపోయినటువంటి దేహము మనం శవం అంటాము. కాబట్టి దాని మీద ఇన్ని గంటలు అయిపోయింది. దాని మీద నోట్లో నోరు పెట్టడం, కళ్ళ మీద కళ్ళు పెట్టడం అంటే అది చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి తన శ్వాసను ఆ బిడ్డకి ఇస్తున్నట్లుంది. కాబట్టి ఆ విధంగా మనం చూసినట్లయితే ఆ బిడ్డకు ఆ విధంగా చేయడం మూలంగా వెట్ట పుట్టి తను బ్రతికినట్లు చూస్తాము. ఇలాంటి కఠినమైన పని కోసమే దేవుడు నిన్ను నన్ను కూడా ఎన్నుకున్నది. మనము ఎవరైతే దేవుణ్ణి ఎరగలేదో వాళ్ళని ఏమంటాము అంటే ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు అంటాం. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారు, మన ఇంట్లోనే ఉన్నారు, మన బంధువుల్లో ఉన్నారు, మన కుటుంబంలో ఉన్నారు, మన స్నేహితుల్లో ఉన్నారు, మనం చుట్టూ నివసిస్తున్నటువంటి సమాజంలో ఉన్నారు. వీళ్ళకి ఇలాంటి వెట్ట పుట్టించాలి అని అంటే మనం కూడా ఇట్లాంటి కఠినమైన పరిస్థితి గుండా వెళ్ళాలి. ఒకటి వారికి మన ద్వారా మనం వెట్ట కలిగించాలి అని అంటే ఇక్కడ దూరం ఉండి నువ్వు లేయి అనడం లేదు. వాడి మీద పడుకుంటున్నాడు, నోట్లో నోరు పెడుతున్నాడు, కళ్ళ మీద కళ్ళు పెడుతున్నాడు. కాబట్టి మనం కూడా దూరంగా ఉండి ఒక పాంప్లెట్ ఇచ్చో లేదా ఏమైనా నువ్వు చేసేటటువంటి పని అది కరెక్ట్ కాదు, ఆయన నిజమైన దేవుడు కాదు, ఈయన నిజమైన దేవుడు ఇలా చెప్తే ఎవరు కూడా వినరు. ఏం చేయాలంటే మన చేతలతో మనం దేవుని ప్రేమను చూపించగలగాలి. బట్ ఈయన చూసినట్లయితే ఎలీషా గారు ఆ బిడ్డ మీద పారజాపుకొని తన యొక్క నోటి మీద నోరు పెట్టినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆ విధంగా మన జీవితాల్లో కూడా మనం కూడా ఎలా ఉండాలి అంటే యేసు ప్రభువుని చూపించాలి. వాళ్ళకు దగ్గర సంబంధం కలిగి ఉండాలి. వాళ్ళకు మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన యొక్క పనుల ద్వారా మనం యేసు ప్రభువుని చూపించగలగాలి. అలా చేసినప్పుడు మాత్రమే ఆత్మల్ని రక్షించుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం చూసినట్లయితే అలా చేసే సందర్భంలో అనేక పర్యాయములు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, అనేక రకాలుగా హింసింపబడాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా ఆ బాధ్యత ప్రభు వల్ల మనకు అప్పగించబడింది కనుక మనం ఆ బాధ్యతలో ముందుకు వెళ్లాల్సినటువంటి వారంగా ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే అహరోను కూడా ఇలాంటి ఒక సందర్భంలో అహరోను కూడా తెగులు వస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు చేసినటువంటి తప్పుకి అరణ్య మార్గంలో వీళ్ళు వెళ్ళేటప్పుడు తెగులు వస్తుంది. తెగులు వచ్చినప్పుడు అహరోను దుపార్తులు పట్టుకొని ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చచ్చిపోయిన వాళ్ళకి, ఆ బ్రతుకున్న వాళ్ళకి మధ్యలో నిలబడతారు. మనం చూసినట్లయితే ఒకవేళ ఆ తెగులు నా మీదకి వస్తాయి అనేటటువంటి భయము అహరోను అక్కడ ప్రదర్శించడం లేదు. ఏం చేస్తున్నాడంటే మోషే చెప్పాడు, ఆ దుపార్తులు పట్టుకొని వెళ్ళిపోయి తెగులుకి మధ్యలో చచ్చిపోయిన వాళ్ళకి, బ్రతుకున్న వాళ్ళకి మధ్యలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే అక్కడ దేవుడు ఎట్లా అహరోను దాటి వెళ్ళలేడు. కాబట్టి అక్కడ ఆ విధంగా తెగులు ఆగిపోయింది. మనం కూడా చచ్చిపోయిన వాళ్ళకి, బ్రతికున్న వాళ్ళకి, దేవుని బిడ్డలకి, దేవుని ఎరగని వాళ్ళకి మధ్యలో ఉన్నాం. మనము దేవుని పని చేస్తూ ఉండాల్సినటువంటి బాధ్యత, భాగ్యం అని. మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమను వెదజల్లే వారంగా మన ప్రవర్తన ఉండాలి. మన మాటల్లో, మన ప్రతి చర్యలో ప్రజలు మనల్ని అసలు చూస్తా ఉంటారు, వీళ్ళు ఏంటిది అని. అందుకే మనం చూసినట్లయితే ఏది కొంత తప్పు జరిగినా గానీ మీరు చర్చికి పోతారుగా, మీరు దేవుని బిడ్డలుగా అని అంటారు. మరి వాళ్ళు కూడా చేస్తారు ఆ పనులు, కానీ మనల్ని కోసం చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళే ఒప్పుకుంటున్నారు మనం ప్రత్యేకమైన జనం అని. అంటే మనం వేరుగా ఉంటాం. మనం ఎప్పుడైనా కానీ వేరుగా రెస్పాండ్ అయ్యామనుకోండి, వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, మీరు ఎందుకు ఇట్లా ఉన్నారు అని చెప్పేసి. మన జీవితంలో మనము దేవుని యొక్క పని చేయవలసినటువంటి బాధ్యత మనకు అప్పచెప్పబడింది.
బట్ ఆ బాధ్యతలో మనము ముందుకెళ్లాల్సిన వారంగా ఉన్నాము. ఇక్కడ శిశువు బ్రతికినట్లు తన తల్లికి అప్పచెప్పబడినట్లు మనము చూస్తూ ఉన్నాము. ఆమె సాష్టాంగ పడి నమస్కారం చేసి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళినటువంటి అనుభవము. ఈవిడ నిస్వార్థంగా ప్రేమించింది, నిస్వార్థంగా భయభక్తులు చూపింది, తన యొక్క ఎంతగానో తను వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది. ఒకటి దానికి ప్రతిఫలం ఆమె పొందుతూ వచ్చింది. అదే విధంగా తన బిడ్డను కోల్పోయినప్పుడు కూడా తను ఆ బిడ్డను పొందుతూ వచ్చింది. అందుకనే ఫిబ్రవరి 11:35లో రాయబడినట్లు 35 మంది విశ్వాస వీరులను గురించి అక్కడ రాయబడింది. ఆ 11:35 వచనంలో మనం చూసినట్లయితే ఈ సంఘటన గురించి రాయబడింది. అంటే మృతులైనటువంటి వారి స్త్రీలు మృతులైనటువంటి తమ వారిని బ్రతికించుకున్నారు అని చెప్పేసి. ఇలాంటి సందర్భాలు ఇంకా కొన్ని ఉన్నాయి బైబిల్లో. అందులో ఇదొకటి. బట్ మనం చూసినట్లయితే వాళ్ళు సంపాదించుకున్నారు అంటే ఊరికే సంపాదించుకోలేదు. ఎవరు సంపాదించుకున్నా వారు క్రియల మూలంగా సంపాదించుకున్నారు. కవిత చనిపోయినప్పుడు ఆ పేతురుని పిలిచారు. కవిత గురించి చెప్తా వచ్చారు. అయ్యా ఆమె శిష్యురాలు, అదే విధంగా ఆమె ఇక్కడ మా కోసం ఈ అంగీలన్నీ కుట్టింది చూడండి అని చూపిస్తా వచ్చారు. ఇక్కడ దేవుని బిడ్డల కోసం ఆమె చేసినటువంటి చిన్న పని సూత్త చేసింది. ఇక్కడ దేవుడు ఎంతో కనపరిచాడు. చనిపోయిన ఆమెను తిరిగి జీవింపజేశాడు. అదే విధంగా మార్తా మరియా చేసినటువంటి ఉపచారము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న దాన్ని బట్టి లాజరు లేపబడ్డాడు. అట్లాగే ఇక్కడ షునేమీయురాలు యొక్క పరిస్థితిని బట్టి తను చూపించినటువంటి ప్రేమను బట్టి తన బిడ్డను మళ్ళా పొందుకోగలిగింది. విశ్వాసాన్ని బట్టి ఎంతో గొప్ప విశ్వాసం. చనిపోయిన బిడ్డను తను పునరుద్ధానం కోసం సిద్ధపరిచినట్లే ఉంచింది, కానీ ఎక్కడ ఏడవలేదు. ఎలీషా దగ్గరికి పోయే ఏడ్చింది. అండ్ నా యొక్క వినపు మీద ఆయనకే చెప్పుకుంటా, నీకు చెప్పేది ఏందన్నట్లే వెళ్ళింది. బట్ ఆ విధంగా మనం చూసినట్లయితే మన జీవితాల్లో కూడా మనము దేవుని దగ్గర ఉండి పొందుకోవాలంటే ముందు మనం ఏం చేయాలంటే మనము ఏం చేశాము. దేవుడా నువ్వు అడుగు వాటన్నిటిని ఇస్తా అన్నావు కాబట్టి అడుగుతున్నామని ప్రార్థన చేస్తాం. అడగడానికి ముందు మనకు రైట్ ఏంటిది? మనం ఆయన పని చేసి ఉండాలి కదా. మీరు నా యందు నిలిచి ఉంటే అప్పుడు నేను నిలిచి ఉంటాను, అప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది చేస్తా అన్నాడు. ముందు మనం నిలిచి లేకుండా వెనక మాట మాత్రమే తీసుకుంటాము. నువ్వు అడిగితే ఇస్తానన్నావు అని చెప్పి. కాబట్టి అలా కాకుండా మనం అడగాలి అని అంటే ముందు మనకు రైట్ రావాలి అంటే మనం డ్యూటీ చేసి ఉండాలి. మనం చెప్పుకుంటా ఉంటాము రైట్స్ డ్యూటీస్ ఇవన్నీ కాయిన్కున్నటువంటి 2 సైడ్స్ అని. ఒకటి లేకుండా ఒకటి అడగడానికి మనకు లేదు. కాబట్టి ఆ విధంగా మనం దేవుని కార్యాలన్నీ యందు ఆసక్తి కలిగి దేవుని కార్యాలను మనం నెరవేర్చినప్పుడు మాత్రమే మనం అడగగలము. దేవుని ఇది నాకు ఇవ్వు అని అడగగలము. దేవుడు మన ప్రార్థనలు వింటాడు. ఇటువంటి షునేమీయురాలికి ఉన్నటువంటి గొప్పమైన లక్షణాలు మనం కూడా మన జీవితంలో పొందుకోవాలని ఆశిస్తాము. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక.